అంటే మొదట మన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తుల్లో ఒక కులం వాళ్ళు ఎక్కువ మంది ఉండారు, ఉండొచ్చు. మీరు చూస్తే నటులందరూ ఒక కులం వాళ్ళు, డైరెక్టర్లు ఏమో ఇంకో కులం వాళ్ళు కనపడేవాళ్ళు మనకి. అట్లా అనుకుంటే అట్లా దాన్ని ఇప్పటికీ దాన్ని ఆపాదించుకొని ఇప్పటికీ అదే మరి ఇంత మార్పు వచ్చినా కూడా దాన్ని ఆపాదించుకుంటే ఎట్లా? అదే హీరోస్ లో కూడా ఎంతో మంది వేరే వాళ్ళు లేరండి. అవును అవును మరి అసలు ఇవాళ అసలు ఎవరు కులమో కూడా తెలియదే కదండి. తెలియదు. అక్కడ అదే రావాలి అసలు నిజానికి. మనకి దానివల్ల సినిమా సక్సెస్ అవుతుందా? కాదు కదా. అవును, నీ కథ వల్ల, నీ యాక్టింగ్ వల్ల, దేని దర్శకత్వం వల్ల వస్తుంది కదా తప్పితేది. అవును, ఆ కుల వ్యవస్థ వల్ల రాదండి అది. అదే పైగా కళాకారుడు కులం లేదు. ఏ కులాలు మతాలు ఏమి లేవండి, వాళ్ళకి లేవు. అదే ఇంకా మిగతా అన్నిట్లోనూ ఉంది కానీ మన నటన పరంగా సినిమా ఫీల్డ్లో కానీ టీవీ ఫీల్డ్లో కానీ కులాలు లేవు. ఇప్పుడు మీరు నాటక రంగం, రేడియో రంగం, టీవీ రంగం, సినిమా రంగం 4 రంగాలు అంటే ఈ కళకి సంబంధించినవి కాబట్టి 4గిట్లో మీరు చేశారు, రాణించారు, పేరు తెచ్చుకున్నారు. రాజకీయ రంగంలో కూడా ఏమైనా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా? మీకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మేము ఇక్కడ సీనియర్ సిటిజన్స్ 10 మంది కూర్చుంటాం, సాయంత్రం పూట 6 నుంచి 7 దాకా కాలక్షేపం. ఏదో మాట్లాడుతుంటారు. కొంతమంది రాజకీయాల గురించి మాట్లాడతారు. వాళ్ళు వాడెట్టా వస్తాడు, వాడు రాకూడదు, వీడు ఇది అన్యాయం చేశాడు, వాడు అసలు సెంట్రల్లో వాడు చేసిందే తప్పు, అది ఇది అంటుంటారు. అన్నీ వింటుంటాయి. ఓకే, మీ అభిప్రాయం ఏం చెప్పరు? అభిప్రాయం ఉంటే కదా. అదే ఇప్పుడు నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు గొప్పతనం చేశాడో లేదో తెలియదు, ఏమన్నా నీ చెప్పాలని చేశాడో లేదో నాకు తెలియదు. అన్ని పేపర్లు చూడటమే. ఏమన్నా దుర్మార్గుడు అనేది పేపర్లోనే చదివాను, మంచివాడు అనేది పేపర్లో చదివాను. మరి ఏది నమ్మాలి నేను? కరెక్ట్. ఒక పత్రికలో ఒకళ్ళని సపోర్ట్ చేస్తూ ఇది ఉంటుంది, రెండవ పత్రికలో అదే సపోర్ట్ చేసిన వాడిని ఈ అన్యాయాలు చేశాడు, ఇంత దుర్మార్గాలు చేశాడు, వీటి వాడిని అట్ట ఎన్నుకుంటామని ఇంకో పత్రికలో ఉంటుంది. ఏది నమ్ముతారు మీరు? అదే ఏది నమ్మాలి అసలు? ఏది నమ్మాలి? ప్రత్యక్షంగా మనం అందులో కనుక ఉండుంటే, ఒక అభిమానం ఒకళ్ళ మీద ఉంటే, రెండో వాడు దుర్మార్గుడు అనే కనిపిస్తాడు మనకు. అందుకని నాకు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎవరన్నా అవి మాట్లాడుతున్నా కూడా సైలెంట్ అయిపోతాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి మీ తదుపరి ఏమన్నా ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా? మీ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏమన్నా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయండి? ఏది వేషం వస్తే, ఏది ఫోన్ వస్తే ఎదుగు పెట్టుకుంటాం, వస్తే వెళ్తాం, లేకపోతే లేదు. ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కార్యక్రమాలు మాత్రం డెఫినెట్గా ఉంటాయండి నాకు. ఎందుకంటే మననే వరల్డ్ థియేటర్ డే అని మార్చి 27వ తారీఖున ప్రపంచం అంతా రంగస్థల దినోత్సవం జరుపుకుంటుంది. ఆ రోజున నేను సుందరయ్య విజ్ఞాన కళా కేంద్రంలో ఒక మంచి నాటిక వేయించి మన ఎండమూరి గారిని, కోట గారిని వాళ్ళందరినీ పిలిచి ఇంకొక ప్రముఖ నటుడికి సన్మానం చేసి 10,000 రూపాయలు ఇచ్చి ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఓకే, కోట గారితో ఎలా ఉంటుంది మీ ఈక్వేషన్? ఎలా ఉంటుంది? ఆయన అంటే పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి. ఆయన ఇప్పుడు అయిపోయినా ఒరే ఇప్పుడు ఫోన్ వస్తుంది, ఒరే ఏం చేస్తున్నావు, భోజనం చేసేవా లేదా మాట్లాడుతుంటారా? మాట్లాడుతుంటాడు. ఎప్పుడు మాట్లాడతాడు పాపం. ఎప్పుడన్నా వాడు కూడా మాట్లాడే వాళ్ళు తక్కువ అయిపోయారు కదా, ఇంట్లో వాళ్ళు ఉన్నారు కనీసం. అది కాకుండా అంటే మీరు ఏమని సంబోధిస్తారు ఆయన్ని? ఒరే ఆయన కూడా అవునా అంత ఇంకా మార్గం లేదు. ఇప్పుడు ఒకప్పుడు 3 షిఫ్ట్లు పనిచేసిన వాడు. అవును, తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఒకటి ఇట్లా సైలెంట్గా కూర్చోమంటే ఎంతసేపు కూర్చుంటాడు? అందుకని ఎవరికో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, ఎవరో రండి అని ఇట్లా అంటుంటాడు పాపం. మనకు వీలైనప్పుడు మనం కూడా వెళ్తాం, వీలైనప్పుడు వాడు కూడా ఇక్కడికి వస్తుంటాడు, ఇదే ఇంటికి వస్తుంటాడా? వస్తాడండి, వచ్చి కాసేపు కూర్చొని వెళ్తాడు. అదే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కూడా దగ్గరలోనే ఉన్నారు, వాళ్ళని నన్ను చూసుకొని వెళ్తాడు. కాదు, ఈ మధ్య కొంచెం గాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు. గాత్రం ఇబ్బంది లేదండి, ముద్ద కొంచెం ముద్దగా వస్తున్నట్టు ఉందిగా? లేదు, గాత్రం మంచిగానే ఉంది. ఓకే, గాత్రం మంచిగా, చూపు కొంచెం తగ్గింది, నడక కొంచెం తగ్గింది. ఈ మధ్యకాలం ఆయన మీద రకరకాల రూమర్స్, ఒకసారి కాదు రూమర్స్ ఏంటంటే చచ్చిపోయాడని వచ్చింది. అదే నేను ఒకసారి కాదు, అది ఒకసారి కాదు, వాడు మళ్ళీ అట్ట పెడతాడో అర్థం కాదు. నేను బతికే ఉన్నాను ఆయనే చెప్పుకోని ఆయన వెంటనే ఫోన్లు వెళ్ళిపోయి నేను బతికే ఉన్నాను. పోలీసులు కూడా చెప్పాడు, ఇలా చూస్తున్నారు చూడండి అయ్యా బాబు అని. అది ఎందుకు వస్తుందో మరి. ఆయన మీద నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన మీద వచ్చిన ఇట్లా ఇంకొకరి మీద రాలేదు. అవునండి, అది కూడా సహజం అనిపిస్తుంది. 2-3
హీరోస్ మీద కూడా పోయాడని వచ్చేసేది. అవును, ఏమీ లేదు పాపం, మేము బతికే ఉన్నవాళ్ళు బాబు అని వాళ్ళు మొత్తుకోవటం. సార్ మీరు రామారావు గారి ఇన్స్పిరేషన్తో వచ్చారు కదా, రామారావు గారి తర్వాత మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు చెప్తారండి? అట్లా చెప్పలేనండి. చెప్పలేరా? నేను ఒక చెప్తాను, బాలకృష్ణ అంటే ఆయన మీద ఉన్న మీకు ఒపీనియన్ ఏంటి? బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాను. నాకే ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ ప్రత్యేకమైన ఇది ఒక స్పెషాలిటీ ఇది ఉంది ఓకే అనేది ఏమీ లేదు నాకు. అందరితోనే యాక్ట్ చేశాను. ఓకే. నాకు అంటే ఒక నటుడిగానే కాకుండా ఒక వ్యక్తిత్వ పరంగా కూడా. వ్యక్తిత్వ పరంగా అంటే మనతో ఇప్పుడు హీరోలు వచ్చి మనతో వచ్చేసి కూర్చొని ఏమంటే ఏంటి సంగతులు అది ఇది అలా మాట్లాడరు కదా. ఇప్పుడు జగపతి బాబు గారు ఆయన పని ఆయన చూసుకుంటాడు, చాలా కామ్గా ఉంటాడు. ఎప్పుడన్నా అవసరం అయితే మనతో కూడా మాట్లాడతాడు, అంతే. అంత డిగ్నిఫైడ్గా ఉంటాడు ఆయన. ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. నాగార్జున గారితో తక్కువ చేశాను, ఒకటే సినిమా చేశాను, ఒకటో రెండో చేసినట్టున్నాను అంతే. ఇప్పుడు ఈ సత్యదేవు, నాగార్జున, నాని గారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ చేశాను. ఆయన అసలు అసలు మనకంటే ఏమో సరదాగా ఉంటాడు ఆయన. ఏదో అందరితోటి కలివిడిగా ఉంటాడు ఆయన. ఆయనతో మరి 3-4 సినిమాలు చేశాను. సో అట్లా ఎవరు మహేష్ బాబు మహేష్ బాబుతో ఎంతవరకు చేయలేదండి, అవకాశం రాలేదు. మహేష్ బాబు, మోహన్ బాబు వీళ్ళిద్దరితో ఇంతవరకు ఏ సినిమా చేయలేదు. మోహన్ బాబు గారితో చేయలేదండి, చేయలేదు, అవకాశం రాలేదు. ఓకే. చిరంజీవి గారు చేశాక రిక్షావాడు చేశాను, అన్నయ్య చేశాను. ఓకే. సో ఆయన అంటే ఇవాళ ఎట్లా ఉన్నారంటే కొంతమంది తమకు వచ్చే దాంట్లో అంటే వాళ్ళు హీరోల్లో ఈ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం. ఇప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్, బాలకృష్ణ గారేమో క్యాన్సర్ హాస్పిటల్. అవును. ఎవరన్నా వచ్చారంటే ఆయన అందరికి ఫ్రీగా చేయించడము, ఏదో మొత్తం తీసుకొని చేయడం, హెల్ప్ చేయడం. మహేష్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2000 మంది పిల్లలకి, చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించడం. ఆయన అదేదో ఊరు అడాప్ట్ చేసుకున్నారు కదా ఆయన, అది కూడా ఇది దత్తత తీసుకోవడం ఒకటి, అది కూడా ఉంది. ఆంధ్ర హాస్పిటల్స్ తోటి విజయవాడ వాళ్ళ అక్కడ మనకు ఆపరేషన్ చిన్న పిల్లలకి. వెరీ గుడ్. అది 10 ఏళ్ల లోపు పిల్లలకి చాలా మంచి విషయం అండి. వాళ్ళందరికంటే కొంతమంది హోల్స్ చిన్న పుట్టడంతో అవును హోల్ పుడతారు, అలాంటి పిల్లలకి ఆల్మోస్ట్ 2000 మంది పిల్లలకి. అలా కొంతమంది ఇలాంటి చేయటం, మంచి పనులు చేయటం, సమాజానికి ఉపయోగపడే పనులు. మనం ఇంత గొప్ప పనులు ఎప్పుడు చేయలేదు, కానీ నేను ఒక మ్యాక్సిమం 10,000 రూపాయలు 25,000 రూపాయలు మ్యాక్సిమం పెట్టుకున్నానండి. అలాగే ఏదన్నా ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయటం. ఇలా క్యాన్సర్ వచ్చింది ఒక ఆయనకి 25,000 పంపించాను. కోవిడ్ టైంలో అయితే ఎంత పంపించానో నాకే తెలియదు. పాపం ఎంత అవసరంలో ఉన్నారో వాళ్ళందరికీ చేయగలిగినంత సహాయం ప్రతి సంవత్సరం చేస్తాను. ఒక్కొక్కళ్ళకి మ్యాక్సిమం 25 కంటే దాటకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీడికి 35 ఇచ్చేసే బదులు ఆ 10 ఇంకోటికి అవసరం పడుతుంది కదా. అట్లాగే కొంత అమౌంట్ పెట్టుకున్నానండి, 1,00,000-1,50,000 పెట్టుకుంటాను. ఆ టార్గెట్ ఇదయ్యేదాకా 2,000 నుంచి 25,000 దాకా మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటాను. మీ ఫ్యామిలీకి సంబంధించిన కాదంబరి కిరణం మనం సైతం అని చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టి, తను కూడా అదే మీరు అన్నట్టు 25,000. అవునండి, కట్ ఆఫ్ అనమాట అది. అవును, ఎవరికైనా సరే 25,000 అందరూ చేస్తారండి. అవును, అందరూ చేస్తారు. చాలా చేస్తాడు పాపం. ఒక మంచి విషయం కదా ఇది. అవును, మంచి. అది నీడీ పీపుల్కి ఆ టైంకి ఎంత ఉపయోగపడుతుంది. అదే అండి, అందుకని నీడీ పీపుల్ని చూసుకోవాలి. మనం కూడా అపాత్రదానం చేయకూడదు. ఇట్లాగా అందరూ కనుక మొదలు పెడితే బాగుంటుందండి. సమాజం ఇంకా వృద్ధిలో మరింత ఆరోగ్యవంతంగా హ్యాపీగా ఉంటుంది. చేయవలసిన మన ధర్మమే ఇది. ఉన్నప్పుడు వీరేంద్రనాథ్ ఒక డైలాగ్ రాశాడు ఏదో నవల్లో అనుకుంటాను. భగవంతుడు నీకు సరిపోయేదానికంటే ఎక్కువ ఇస్తున్నాడు అంటే ఆ ఎక్కువ ఇచ్చిన దాన్ని నీ చేతి మీదుగా ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడానికి అని రాశాడు. అది 100% కరెక్ట్ అనిపిస్తుంది. అందుకని నీకు కావాల్సిన దాంట్లో నువ్వేమీ చేయొద్దు. నీకు శుభ్రంగా తిను, నీకు ఎంత కావాలో అంత తిను, ఎంజాయ్ చేయి. ఇంకా ఎక్సెస్ వస్తుంది కదా, అది బ్యాంకులో వేసుకొని ఆఖరికి నువ్వు పోయిన తర్వాత ఎవడు తీసుకోలేడు. ఎంత దాని బదులు 10 మందికి సాయం చేయి. అది మంచి మాట. అది సుబ్రహ్మణ్య శ్యామరావు గారి ఫిలాసఫీ అంటే ఏం చెప్పుకోవచ్చు?
మీకంటూ మీ ఫిలాసఫీ నా ఫిలాసఫీ ఒకటే అండి, సింపుల్గా బతుకు, నీకు కావలసినంత వరకే సంపాదించుకో, హ్యాపీగా ఉండు. అప్పుడు ఏంటంటే మనకు కావాల్సినంత వరకే సంపాదించుకుంటే తృప్తి దానంతటా అదే వస్తుందండి. తృప్తి దానంతటా. ఇప్పుడు నీకు కారు ఉంది, BMW ఎందుకు కావాలి? అది మారుతి సరిపోతుందిగా నీకు, మారుతితో తృప్తి పడు. ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి నీకు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యేందుకు, పిల్లలు వచ్చే లోపల సాయం పడేందుకు ఎంతో 10 లక్షలు పెట్టుకున్నావు అనుకో, ₹1 కోటి బ్యాంకులో పెట్టుకోవడం దేనికి అసలు? ఇప్పుడు దానికోసం తాపత్రయపడి నువ్వు ఎండల్లో వాటిల్లో పడి కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఏముంది? వచ్చింది నీకు అవసరం, నీకు ₹1 కోటి ఇచ్చేటువంటి ఒక వేషం వచ్చింది, ₹1 కోటి తీసుకో. దానికోసం తాపత్రయపడి ఇది చేసేసి పాలిటిక్స్ చేసి వాడు రాకుండా రానివ్వకుండా చేసి ఇవన్నీ అనవసరం అంటున్నాను నేను. నీకు వచ్చి తీరుతుంది. దాంట్లో నీకు కావాల్సిన అవసరాలు, నీ ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ చూసుకో. నీకు ఇంకా ఒక హెల్త్ ప్రాబ్లంగా ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే దానికోసం నువ్వు రిజర్వ్ ఫండ్ పెట్టుకో. ఇంకా ఉంటుంది చూడు, దాన్ని ఇప్పుడే ఎవరికన్నా వాళ్ళకి వీళ్ళకి చేస్తే రేపు పొద్దున వాళ్ళందరూ నీకు వచ్చి సాయం చేస్తారు ఏదన్నా ఒక పరిస్థితుల్లో. మీ పేరు కూడా నిలిచిపోతుంది. అదే నా పాలసీ. మంచిగా చెప్పుకుంటారు కదా, అంతే మంది చెప్పుకుంటారు. చెప్పకపోయినా పర్లేదు, నీకు తృప్తి ఉందిగా. ఇప్పుడు ఒకటికి అవసరంలో నేను సాయం చేశాను అనేటువంటి తృప్తిని చూసారా, బ్రహ్మాండమైన నిద్రపడుతుంది. కరెక్ట్.